అరే 8:30 దాకా లేకపోతే ఎట్లా చంద్ర, రెస్పాన్సిబిలిటీ లేకుండా చేస్తున్నావు అసలు. అసలు ఈ రోజు అంటే నువ్వు లేస్తే సరిపోద్ది 6ంటికి. అసలు ఈ రోజు పండగ, పొద్దున్నే లేవాల్సిన రెస్పాన్సిబిలిటీ నీది. కష్టపడి నేను ప్రసాదం పొద్దున్నే లేచి పరవన్నం చేసి తీసుకొని వెళ్తే కనీసం స్నానం కూడా చేయలేదు. మంచి వాళ్ళు స్నానం చేయాల్సిన అవసరం లేదు. అవునా, నిజమా? అలాంటి రూల్స్ ఏం లేదు. ఇది పరిస్థితి. ఇట్లాగా మీ ఇంట్లో కొంచెం రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయి. ఓకే, వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. పొద్దున్నే 7ంటికి ముగ్గురు లేవు. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. సో ఈ మొగుళ్ళ ఇదే పరిస్థితి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. నేను ఒక 2 days క్రితం మా అమ్మకి కాల్ చేశాను. అమ్మా అని, చంద్ర ఎల్లుండి రథసప్తమి అంది. ఆహా అవునా, అయితే ఏంటమ్మా అన్న. ఇక చూడండి, లిస్ట్ చదివింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేయాలి మొత్తం అన్నీ ఫుల్ స్ట్రిక్ట్ రూల్స్ చెప్పేసింది అనమాట. సో వాటిలో నేను ఎన్ని ఫాలో చేశానో, ఎన్ని ఫెయిల్ అయ్యానో ఈ వీడియోలో చూసేద్దాం. పొద్దున్నే లేచి జిల్లేడాకులు భుజాల పైన తలపైన పెట్టుకొని స్నానం చేసేసి వార్డ్రోబ్లో దొరికిన రెడ్ శారీ కట్టుకొని ఇదిగోండి ఇలాగా ఒక రెడ్ ఫ్లవర్ని పెట్టి నేనైతే రెడీ అయిపోయాను. ఇక్కడ మా అమ్మ నాకు జిల్లేడాకులు ప్లస్ రేగికాయలు అంది. నేను ఐ ఫెయిల్ టు గెట్ రేగిపండు. ఓన్లీ జిల్లేడాకులు పెట్టుకొని మాత్రం స్నానం చేశాను. ఇక్కడ 1 మార్క్ మైనస్. నెక్స్ట్, ఇంటి ముందు రథం ముగ్గు వేయాలి. సో ఫైనలీ రథం ముగ్గు అయితే వేసేసాను, సూపర్గా వచ్చింది. అండ్ రావి ఆకులతో తోరణం కట్టాలంట, బట్ రావి ఆకులు నాకు దొరకలేదు. ఇక్కడ ఫెయిల్, ఇక్కడ -2. ఓ గాడ్. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మేము స్టవ్ క్లీన్ చేసుకొని మంచిగా దాని మీద పసుపు కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేసి అక్షయమని రాసి, మనం ఏదైతే పాలు పొంగించుకున్న పాత్ర ఉంటుందో ఆ పాత్రకు కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేసి పరమాన్నం చేసుకోవాలి. అది కూడా ఆవు పాలతో చేయాలి. అండ్ బియ్యాన్ని కడగకుండా బియ్యంలో నెయ్యి వేసి మంచిగా కలిపి పాలు పొంగుతున్నప్పుడు ఈ కలిపిన బియ్యాన్ని దానిలో వేసి పరమాన్నం చేయాలి. ఇక్కడ నేను ఫాలో చేసిన ట్రిక్ ఏంటంటే, నాకు వేరే పనులు కూడా ఉన్నాయి కాబట్టి పరమాన్నాన్ని కంటిన్యూగా కలపడానికి టైం ఉండకపోవచ్చు అనుకుని నేనేం చేశానంటే ఈ కుక్కర్ని అయితే యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వన్స్ పాలు పొంగిన తర్వాత వన్స్ మంచిగా కలిపేసి వాటరు ఆర్ మిల్క్ సరిపోతాయి అనుకున్నప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చాయనంటే తర్వాత తీసి చూస్తే ఓ గాడ్, పరవన్నం అన్నం మంచి చక్కగా మెత్తగా ఉడికి అన్నం అయితే రెడీ అయిపోతుంది. ఇంకా దానిలో మనము మంచిగా బెల్లం నీళ్ళు పోసేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసుకున్నామంటే పరవన్నం రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా. ఈ టిప్ ఎక్కడిది అనుకుంటున్నారా? ఇది ఒక లైఫ్ హ్యాక్ అని చెప్పొచ్చండి. ఇది కూడా మా అమ్మనే చెప్పింది. సో అక్కడ నుంచి వచ్చిన టిప్ అనమాట ఇది కూడా. సో ఇది కూడా ఈరోజు అయితే ఫుల్ వర్కౌట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే, 7 జిల్లేడాకులు తీసుకొని ఈ రోజు 7 నెంబర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. 7 జిల్లేడాకులు తీసుకొని ఒక ప్లేట్లో వరుసగా పెట్టి దాన్ని చక్కగా పువ్వులాగా పెట్టేసి దానిలో గోధుమలు పోసి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. చక్కగా అది కూడా చేసేసాను. దాంట్లో మంచిగా పసుపు కుంకుమ బొట్లతోనే అలంకరించుకోవాలి. అలాగే 7 చిక్కుడుగాయలతోని రథాన్ని చేయాలి. దాన్ని కూడా చేసుకొని దాన్ని కూడా చక్కని పసుపు కుంకుమ బొట్లతోనే అలంకరించుకున్నాను. తర్వాత పరవన్నం కూడా తీసుకెళ్ళి పెట్టాను. ఈ పూజ అంతా కూడా మనము బయట చేసుకోవాలి. అంటే సూర్య భగవానుడి సమక్షంలో పూజ చేసుకోవాలన్నమాట. మనకు సూర్య భగవానుడి సమక్షం అంటే ఏంటి? వెనక బాల్కనీస్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ తులసి కోట ఉంటుంది కాబట్టి తులసి కోట ముందు చేస్తూ ఉంటాం అనమాట. తులసి పూజ అయిపోయిన తర్వాత ఈ చిక్కుడుకాయల రథం ఏదైతే ఉందో ఆ రథాన్ని అక్కడ పెట్టి చక్కగా అలంకరించుకొని ఆ రథానికి మనం పూజ చేసుకోవాలి. ఆ రథం పెట్టుకోవాలి. ఈ 7 జిల్లేడాకులతో రెడీ చేసుకున్న ఆవు దీపాన్ని పెట్టుకోవాలి. ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అత్తగారు కోడళ్ళకి బట్టలు పెట్టాలి. సో నా కోడల కోసం నేను ఆరెంజ్ కలర్ డ్రెస్ పెట్టాను. నాకు రెడ్ కానీ ఆరెంజ్ కలర్ కానీ శారీ లేదు కాబట్టి ఈ రెడ్ బ్లౌజ్ పెట్టుకున్నాను నేను. సో మీరైనా బట్టలు పెట్టుకోవచ్చు, మీ కోడలకైనా బట్టలు పెట్టుకోవచ్చు. వీలైనంత వరకు రెడ్ ఆర్ ఆరెంజ్ని చూస్ చేసుకోవాలి. తర్వాత చక్కని సూర్య భగవాని మంత్రం చదువుకొని మనము పూజ చేసుకోవాలి.
హమయ పూజ అయిపోయింది అనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్లో యాక్చువల్గా మాకు ప్రోటీన్ ఇంటేకు, సాలడ్ ఇంటేక్ అంటే ఫైబర్ ఇంటేకు, అలాగే కాప్స్ తీసుకోవడం ఈ మధ్య స్టార్ట్ చేసాము. సో నార్మల్గా ఏం చేస్తామంటే పనీర్ ఆర్ ఎగ్ ఆర్ మష్రూము అలాగా ఒక బౌల్ తీసుకుంటాం అనమాట. పన్నీర్ని ఈరోజు కట్ చేయలేము, అలాగని ఎగ్ కూడా తినలేము. సో మష్రూమ్ కూడా ఈరోజు వద్దులే అనిపించింది. సో నాకు వచ్చిన థాట్ ఏంటంటే అసలు కట్టింగ్ కానీ దంచుళ్ళు కానీ ఏమీ చేయొద్దు, ఓన్లీ చేయితోని పిసికేవి నలిపేవి మాత్రమే చేయాలంట. ఇలాంటి కటింగ్ లేకుండా ఈ మనం ప్రోటీన్ ఇంటేక్ని పన్నీర్తో ఎలా చేసుకోవాలి? సో ఇలా పన్నీర్ని ఇలా నలిపేసి కడాయిలో కొంచెం అంత నెయ్యి వేసి లైట్గా మనము ఫ్రై చేసి దాని మీద కొంచెం ఉప్పు కారం వేసుకున్నామంటే మన పన్నీర్ ఫ్రై రెడీ అయిపోతుంది. అలాగే మనకి ఫైబర్ ఇంటెక్ కోసం ఈరోజు నేను కీరా కానీ క్యారెట్ కానీ ఏమీ కట్ చేయలేను. అందుకే నేనేం చేశానంటే గోబీని చేయితో ఇలా తుంచి దాన్ని ఉడికించుకున్నామంటే మనకి ఫైబర్ వచ్చేస్తుంది. అలాగే కాప్స్ కోసం ఎనీవే మనం చేసిన పర్వణం ఉంది కదా, సో నా ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. దాంతోపాటు ఈ రెడ్ జ్యూస్కి రథసప్తమికి ఏంటి రిలేషన్ అనుకుంటున్నారా? ఎలాంటి రిలేషన్ లేదు, ఇది నా మార్నింగ్ రొటీన్ అంతే. బ్రేక్ఫాస్ట్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? లంచ్లో ఉంటుంది అసలు సినిమా. కర్రీస్ ఎలా చేసుకోవాలి, ఏం కర్రీస్ చేయబోతున్నాను నేను ఈరోజు? చిక్కుడుకాయ ఫ్రై, దోసకాయ పచ్చడి, బెండకాయ కారం. అంటే రథసప్తమి రోజు హాలిడే ఉండదు కదా మరి. సో హస్బెండ్కి క్యారేజ్ పెట్టాలి అని అంటే డెఫినెట్గా చపాతీ ఒక 2 కూరలు చేయాలి కదా. బట్ కూరలకి ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ కూరలకి ఏది కూడా చాకులు అయితే యూజ్ చేయొద్దంట. అసలు కట్టింగ్ కానీ దంచుళ్ళు కానీ ఏమీ చేయొద్దు, ఓన్లీ చేయితోని పిసికేవి నలిపేవి మాత్రమే చేయాలంట. సో దాన్ని చేయాలి అని అంటే ఎలా చేసుకోవాలి? సో ఇక్కడ చూడండి, ఇది చిక్కుడుకాయని ఇలా తుంచుతాం కదా మనము. ఇలా తుంచేసి చిక్కుడుకాయలు చక్కగా ముక్కలు చేసుకొని వాటిని ఉడికించి వాటికి నెయ్యి తాలింపు వేయాలి కంపల్సరీ. మళ్ళీ నూనె కూడా వాడకూడదు ఈరోజు ఏ కూరలలో కూడా. నెయ్యి తాలింపు వేసి చిక్కుడుకాయలు అలా లైట్గా, పచ్చిమిర్చి కూడా చేయితోనే ఇలా తుంచి వేసి చిక్కుడుకాయలు అలా లైట్గా మనం కలిపామనుకోండి, చక్కగా చిక్కుడుకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ దోసకాయ పచ్చడి. అది ఎలా చేసుకోవాలి? వెనక ఏం చేసేవాళ్ళంటే కట్టెల పొయ్యిలు ఉండే అనమాట. కట్టెల పొయ్యిలో దోసకాయలు వేసేస్తే చక్కగా అవి మగ్గిపోయాయి అనమాట. కానీ ఇప్పుడు మనకు ఆ ఫెసిలిటీ లేదు. ఒకవేళ పొయ్యి మీద పెట్టినా కానీ అది ఎంతసేపు పడుతుందో నాకు తెలియదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చే గ్యాస్ డైరెక్ట్ ఫ్లేమ్కి చాలా ఆ గ్యాసెస్ అన్నీ మంచిగా డైరెక్ట్ ఫ్లేమ్ మీద ఉడికించొద్దు అంటున్నారు కాబట్టి, అట్లా ఫ్రై చేయొద్దు అంటున్నారు కాబట్టి నేను కుక్కర్లో పెట్టేసేసి దోసకాయని కొంచెం సాల్ట్ వేసి మెత్తగా ఉడికించాను. తర్వాత చల్లారిన తర్వాత చక్కగా పొట్టు తీసేసి మంచిగా మెదిపామంటే రెడీ అయిపోతుంది. బట్ దీనిలోకి స్పైస్ కోసం మనం పచ్చిమిర్చి వేస్తాం. పచ్చిమిర్చి మరీ పచ్చిగా వేస్తే బాగుంటుంది కదా. సో దంచడానికి కూడా మనకి ఆప్షన్ లేదు ఈరోజు. సో నేనేం చేశానంటే చక్కగా పచ్చిమిర్చిని స్టవ్ మీద కాల్చేసి స్మోకీ ఫ్లేవర్ కూడా వస్తుంది, చాలా బాగుంది. వాటిని చక్కగా చేయితోని ఇలా చీల్చి వేసి దానిలో చింతపండు పేస్ట్, సాల్ట్ వేసి మళ్ళీ అగైన్ నెయ్యి తాలింపు పెట్టేశాను అనమాట. సో దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా బెండకాయ ఫ్రై చేయాలి, బెండకాయ కారం చేయాలి. ఈరోజు నేను బెండకాయని కట్ చేయలేను, ఎలాగో ఆయిల్లో కూడా ఫ్రై చేయలేను. సో నేను ఏం చేశానంటే జనరల్గా మా ఇంట్లో ఏం చేస్తారంటే అన్నం ఉడికేటప్పుడు బెండకాయని దానిలో గుచ్చుతారు. బట్ నేను ఇంకా అన్నం వండలేదు. మార్నింగ్ చపాతీ చేశాను హస్బెండ్ కోసం, బట్ చపాతీకి ఈ బెండకాయ ఫ్రైకి కుదరదు. సో అందుకే నేనేం చేశానంటే మార్నింగ్ టిఫిన్ కింద చేసిన ఉప్మాలో ఈ బెండకాయలు ఇలా గుచ్చాను అనుకోండి, ఒక 5 minutes వెయిట్ చేసామంటే బెండకాయలు ఇలా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట. అలా సాఫ్ట్గా అయిపోయిన బెండకాయని చక్కగా చేయితో ఇలా కొంచెంగా వెడల్పుగా అనేసి కొంచెం ఉప్పు, కారము, జీలకర్ర కలుపుకొని ఆ కలుపుకున్న మిశ్రమాన్ని బెండకాయల్లో పెట్టి చక్కగా నెయ్యి వేసుకున్నామంటే బెండకాయ కారం రెడీ అయిపోతుంది. సో హస్బెండ్ లంచ్ కోసం అంతా రెడీ అయిపోయింది. ఓ గాడ్, ఫైనలీ రథసప్తమి వాజ్ వెంట్ రియల్లీ వెల్. అమ్మ ఈ వీడియో చూసి నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నావు అని నేను అనుకుంటున్నాను. ఒక 2 marks తగ్గినాయి, 80% అయితే వచ్చింది, పాస్ అయిపోతున్నాను అనుకుంటున్నాను. సో నువ్వు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ నెక్స్ట్ టైం 100% ఫాలో చేయడానికి ట్రై చేస్తాను. సో అమ్మలు అంతేనండి, అమ్మలు అంతే. ఎందుకంటే మనకి వచ్చే పుణ్యంలో కొంత పర్సంటేజ్ తగ్గిపోతుందో నాకు భయం.
మా అమ్మాయికి 100% పుణ్యం రావాలని అనుకుంటారు. అంతే కదా, అమ్మలందరూ అంతే. ఇలాంటి అమ్మ చెప్పిన రూల్స్ మీరు ఎప్పుడైనా ఫాలో చేశారా? ఈ రథ సప్తమి మీరు ఎలా చేసుకున్నారు? సో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.